మాఘమాస శుక్ల సప్తమి రోజును రథసప్తమిగా భక్తులు ఎంతో పవిత్రంగా జరుపుకుంటారు. ఈ రోజు సూర్యనారాయణుడు 7 గుర్రాల రథంపై ప్రయాణిస్తూ భూమికి కాంతి, శక్తి, ఆయురారోగ్యాలను ప్రసాదిస్తాడని పురాణాలు చెబుతాయి. పూర్వకాలంలో యశోవర్మ అనే రాజుకు సంతానం లేక చాలా బాధపడేవాడు. ఎన్నో యాగాలు చేసినా ఫలితం రాలేదు. ఒకసారి మహర్షి అతనికి రథసప్తమి వ్రతం చేయమని సూచించాడు. రాజు భార్యతో కలిసి భక్తిశ్రద్ధలతో సూర్యదేవుని ఆరాధించాడు. వారు ఉదయం సూర్యోదయ సమయంలో నదిలో స్నానం చేసి, తలపై అరక ఆకులు ఉంచుకుని పూజలు చేశారు. సూర్యనారాయణుడికి అర్ఘ్యమిచ్చి, రథసప్తమి వ్రతాన్ని సంపూర్ణంగా నిర్వహించారు. వారి భక్తికి సంతోషించిన సూర్యదేవుడు వారికి ఆరోగ్యవంతమైన కుమారుడిని వరంగా ఇచ్చాడు. రాజు ఎంతో ఆనందపడి ప్రతి సంవత్సరం రథసప్తమిని మహోత్సవంగా జరపసాగాడు. ఈ పండుగ మన జీవితాల్లో వెలుగు నింపే సూర్యునికి కృతజ్ఞతలు తెలిపే రోజు. ఈ రోజున స్నానం, పూజ, దానం చేస్తే పాపాలు తొలగి ఆయురారోగ్యాలు కలుగుతాయని నమ్మకం. నీతి: ప్రకృతిని ఆరాధిస్తే జీవితం శుభమవుతుంది.